హైదరాబాద్లో జరిగిన పార్టీ ప్రశిక్షణ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర. బీజేపీ పార్టీ అంతర్గత వివాదాల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవ్వరికి వారు సొంత అజెండాలతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పార్టీలో కొందరు నేతల తీరు చూస్తుంటే బాధగా అనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో అంతరాలను దూరం పెట్టాలని, లేకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని నాయకులు సూచించారు. తెలంగాణలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, కానీ మనం వాళ్ళకి భరోసా ఇస్తున్నామా అని ప్రశ్నించారు. మన్ కీ బాత్ మనసులోనే ఉంచుకోవాలని, మీడియా ముందు మాట్లాడొద్దని హితవు పలికారు రామచంద్రరావు. భారతీయ జనతా పార్టీని కూడా ఈరోజు తెలంగాణలో ప్రజలు మనకు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా వారు, మనం ఉన్నామా అనే విషయాలు మనం గుమీరు గుర్తుపెట్టుకోవాలి. మన మధ్యన ఉన్నటువంటి మనస్పర్ధలు పక్కకు పెట్టండి. మన మధ్యన ఉన్నటువంటి ఏవైతే ఆలోచనలు పక్కకు పెట్టండి. ఒక లక్ష్యంతో మనం ముందుకు పోదాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారులు తీసుకొని రావాలనే లక్ష్యంతో మనం ముందుకు పోదాం. ఈరోజు చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకు. చాలామంది చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఇండివిజువల్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు. మన్ కీ బాత్ మన్ కీ బాత్ ఇక్కడ మాట్లాడాలి, కానీ ప్రధానమంత్రిగా రేడియోలో మాట్లాడాలి. మనం మాత్రం మన్ కీ బాత్ మీడియా ముందు మాట్లాడదు. దయచేసి పార్టీకి నష్టం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది మన నాయకుల మీద పోస్టర్లు, ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. అది పెట్టింది మన పార్టీ కాదు, ఇతర పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ బలపడుతుంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది కాబట్టి, భారతీయ జనతా పార్టీని కూడా ఈరోజు తెలంగాణలో ప్రజలు మనకు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా వారు, మనం ఉన్నామా అనే విషయాలు మనం గుమీరు గుర్తుపెట్టుకోవాలి. మన మధ్యన ఉన్నటువంటి మనస్పర్ధలు పక్కకు పెట్టండి. మన మధ్యన ఉన్నటువంటి ఏవైతే ఆలోచనలు పక్కకు పెట్టండి. ఒక లక్ష్యంతో మనం ముందుకు పోదాం. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారులు తీసుకొని రావాలనే లక్ష్యంతో మనం ముందుకు పోదాం. ఈరోజు చాలా బాధ అనిపిస్తూ ఉంది నాకు. చాలామంది చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఇండివిజువల్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చింది మాట్లాడుతూ ఉన్నారు. మన్ కీ బాత్ మన్ కీ బాత్ ఇక్కడ మాట్లాడాలి, కానీ ప్రధానమంత్రిగా రేడియోలో మాట్లాడాలి. మనం మాత్రం మన్ కీ బాత్ మీడియా ముందు మాట్లాడదు. దయచేసి పార్టీకి నష్టం జరుగుతూ ఉంటుంది. ఈరోజు చాలామంది మన నాయకుల మీద పోస్టర్లు, ఫ్లెక్సీలు పెడతా ఉన్నారు. అది పెట్టింది మన పార్టీ కాదు, ఇతర పార్టీ వాళ్ళు. భారతీయ జనతా పార్టీ బలపడుతుంది కాబట్టి, భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది కాబట్టి, భారతీయ జనతా పార్టీని కూడా ఈరోజు తెలంగాణలో ప్రజలు మనకు అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా